ఉద్యమం అంటే మీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి బీసీకి సంబంధించినటువంటి సంఘం ఉద్యమం అయిపోయిన తర్వాత మరి రాజకీయాల వైపు ఎందుకు రావాలని అనిపించింది? అంటే ఆల్రెడీ ఉద్యమాల వైపు కూడా ప్రజా సమస్యలు విద్యార్థి సమస్యలు పరిష్కరించుకుంటూనే రావచ్చు కదా, కానీ రాజకీయాల వైపు ఎందుకు అడుగులు వేస్తారు? ఖచ్చితంగా నన్ను అడిగిన మంచి క్వశ్చన్. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు, ఉద్యమాలతో పాటు రాజకీయం అనేది మాస్టర్ కీ. ఈరోజు మనం ఏదన్నా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, విద్యా వ్యవస్థను మనము గాడిలో పెట్టాలన్నా, వైద్యం మనం ప్రతి పేదవానికి అందాలన్నా, లేదా రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలన్నా రాజకీయం అనేది మాస్టర్ కీ. రాజ్యాంగం ప్రకారం రాజకీయం అనేది మాస్టర్ కీ. చట్టసభల్లో మన వాళ్ళు ఉంటే ఇలాంటి సంక్షేమ పథకాల కోసం నేను పోరాటం చేయాల్సిన అవసరం లేదు. అదే నాకు తెలిసిన వ్యక్తిగా నేను రాజకీయాలకు పోతే ఏదైతే బీసీలకు కావన్నో ఏ సమస్యలు ఉన్నాయో, ఎస్సీలకు ఏం సమస్యలు ఉన్నాయో, ఎస్టీలకు ఏం సమస్యలు ఉన్నాయో, మైనార్టీలకు ఏం సమస్యలు ఉన్నాయో, ఓసీలో ఉన్న పేద విద్యార్థులకు కూడా ఏ సమస్యలు ఉన్నాయో మనం చట్టసభల్లో చట్టాలు చేసే దగ్గర మనం ఉంటే ఎందుకు చేయలేమని చెప్పి ఆలోచనతో నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉద్యమాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం, ఎంతసేపు చేసినా మనం పోరాటాలు కేసులు పెట్టించుకుంటున్నాం. కానీ మనకి ఎవరైతే సమస్య పరిష్కరించాలనే వ్యక్తి మన మాటలు ఓట్లు వేయించుకున్న తర్వాత ముఖం చాటేస్తున్నాడు. అదే స్థానంలో మనం ఉంటే మనం చేయగలుగుతాం కదా, ఎందుకు రాజ్యాధికారం వైపు మనం ఎందుకు అడుగులు వేయకూడదు అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి నా ప్రస్థానం మొదలైంది. మీ ఫాదర్ ఏం చేసేవారు? మా ఫాదర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. మరి మీ మీ ఫాదర్స్ అందరూ కూడా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కి అనుబంధంగా ఉండేవాళ్ళు? అనుబంధంగా మా తాత వాళ్ళు ఎంపీటీసీగా జెడ్పీటీసీగా పోటీ చేసినారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసినారు కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు నేను కూడా చిన్నప్పుడు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో మీకు తెలియని విషయాలు ఏం లేదు. ఈ జిల్లాలో ఆధిపత్యం అంటే ఎవరు ఎదగకూడదు, ఏ కులాలు కూడా రాజకీయాలకు ముందుకు రాకూడదు అనే ఆలోచన భావనలో ఉన్నారు. ఆ భావన పోవాలంటే మనం కూడా చైతన్యవంతం చేయాలి. రాజకీయాల్లో కూడా నాలాంటి వాడు ఎందుకు రాకూడదు రాజకీయాల్లోకి అనే ఆలోచనతోనే వచ్చినాను. నిజంగా దాదాపు సక్సెస్ అయినా రాజకీయాల్లో. సరే, ఈరోజు గెలుపు ఓటములు అనేది సహజం. ఈరోజు నేను ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయించాను అధికారం లేకపోయినా. కానీ రాజకీయాల్లో కూడా ఈరోజు ఏదైతే నా మైండ్లో నేనైతే అనుకుంటున్నానో, ఏదైతే సామాజిక న్యాయం జరగాలనుకుంటున్నానో, ఈ జిల్లాలో ఒకే వర్గం వారు కాదు అన్ని వర్గాలకు కూడా సామాజిక న్యాయం రావాలి, వికేంద్రీకరణ జరగాలి, అన్ని కులాల్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయితేనే అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతారు, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతారని ఆలోచన పెట్టుకున్నాను. ఆ ఆలోచన ప్రకారంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితేనే అది చేయగలుగుతారని ఆలోచన చేసి నేను కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మీ ఫాదర్స్ కానీ లేదా మీ ఫాదర్స్ కానీ ఎప్పుడైనా, లేదంటే మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా మనకెందుకు ఈ రాజకీయాలు వద్దు, ఎందుకంటే ఏదో ప్రశాంతంగా అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, సో నువ్వు కూడా ఒక మంచి జాబ్ చూసుకో, ఆల్రెడీ ఫాదర్కి జాబ్ రిటైర్డ్ అయిన తర్వాత ఒక ఫ్యామిలీ అనేది అనుభవించవచ్చు, ఇప్పటి వరకు చూసినటువంటి ఇబ్బందులన్నీ చాలని చెప్పి ఎప్పుడైనా మీకు సజెషన్ చేయడం జరిగింది? ఈ రోజు వరకు కూడా మా మదర్, వద్దు నాన్న, మనకు మంచిగా ఫ్యామిలీ ఉండడానికి ఉంది, తినడానికి ఉంది, 10 మందికి సహాయం చేయడానికి ఉంది, ఎందుకు రాజకీయాలు వద్దు, ఉండేది నేను మా నాన్నకు ఒక్కడివే, మా అన్న వాళ్ళు 7 మంది, మా నాన్న వాళ్ళు 7 మంది అన్నదమ్ముళ్ళు, మా అమ్మ వాళ్ళు వచ్చేసి 7 మంది, మా బలగం చాలా పెద్దది. కానీ మా నాన్నకు నేను ఒక్కనే. కానీ వద్దు నాన్న, మనకు ఎందుకు ఈ రాజకీయాలు, ఇప్పటికి కూడా స్టిల్ ఈరోజు ఉదయం కూడా మా మదర్ చెప్తుంది, ఎందుకు ఈ రాజకీయాలు, నువ్వేదో అప్పుడు విద్యార్థి ఉద్యమాలు ఎంతోమందికి సేవ చేసినావు, ఎంతోమందికి విద్యను అందించినావు, ఎంతోమంది ఫీజుల కోసం కూడా నేను కన్స్ట్రక్షన్ ఇప్పించి ఎంతోమందికి చేసిన, ఊరికే ఫోన్ కాల్ కాయిన్ బాక్స్ రేజ్ చేస్తే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అట్లా అందరికీ సహాయం చేసినావు, అదే మంచి పద్ధతి. ఈ రాజకీయాల వల్ల కక్షలు, కుట్రంతాలు నువ్వు ఎదుర్కోలేవు అని చెప్తే మా అమ్మ ఒకటి చెప్పిన, నాలాంటి వాడు ఇంత చైతన్యవంతమైన వాడే ఇలాంటి కుట్రంతాలకు మనం బెదిరి ఎనిక్కిపోతే సామాన్యులు ఏ విధంగా రాగలుగుతారు రాజకీయాల్లోకి, నువ్వేం భయపడొద్దామా, నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎవరిని ద్వేషించను, వ్యక్తిగతంగా ఎవరి జోలికి కూడా నేను పోను, ఎంతసేపున్న ఈ ప్రజాస్వామ్యం పైన, ఈ ప్రభుత్వాలపైన, ఈ పేదలకు ఏ సంక్షేమ పథకాలు అందాలపైన దానిపైన నేను మాట్లాడతాను. కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను ఎవరి జోలికి కూడా పోనని చెప్పి మా అమ్మకు ఈరోజు ఉదయం కూడా మా అమ్మకు మాట ఇచ్చిన.